అన్నదమ్ములు సినిమాకి పోయింటిమే చెప్తా ఉండే సినిమా చూసిందని చెప్తా ఉన్నా. అన్నదమ్ములు అనేది ఒకరికొకరు జైలుకు ఉండాలా. నేను కింగ్డమ్ సినిమాకి మెయిన్ థింగ్ వెళ్ళడం ఏమంటే సాంగ్ కోసం. చాలా సేపు సినిమాలో చాలా సార్లు చూసాను, కానీ ఆ పాట కోసం నాకు ఆ పాట లేదు. నేనైతే చాలా ఆశలు పెట్టుకుని అయితే కింగ్డమ్ సినిమాకి అయితే వెళ్ళాను. ఆ పాట లేనందువల్ల నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. పైకి పాట అవుతుంది, నీ పుట్టుకే పాట ఒకటి కావాలా నీకు? పాట మీద ఉన్నాడు ఏమిరా, పాప మీద పుణ్యం మీద అది చూడాలి. కానీ పాట అవుతూ పెట్టుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా తాత కింగ్డమ్ సినిమాకి అయితే వెళ్ళాము. సినిమా చూస్తుంటే నాకైతే చాలా బాగుంది అనిపించింది. అంటే మా తాత చాలా రోజుల తర్వాత సినిమాకి అయితే తోడుకెళ్ళాను. మా తాత మాటల్లో ఆ సినిమా ఎలా ఉంది, ఆ సీన్స్ ఎలా ఉన్నాయి అనేది మా తాత మాటలు తెలుసుకుందాం. చెప్తా సినిమా గురించి. నువ్వు సినిమా చాలా రోజుల తర్వాత సినిమా తోడుకెళ్ళాను, సినిమాలో ఎలా అనిపించింది నీకు చెప్పు. 10 ఏళ్ళ సినిమాకి పోయి నేను ఈ 10 ఏళ్ళ నాటికి ఈ పొద్దుటికి మీరు తోడుకొని పోయి ఆ సినిమా చూస్తా ఉంటే నెరికేది పొడిచేది చూస్తా ఉంటే చాలా ఘోరం. మాసాలు చాలా మాసాలు అన్నం పెట్టిన వాళ్ళు అన్నం పెట్టి కూడా చంపేస్తా ఉంటే ఆ ఘోరం మనం చూసేకి నాకు కాలా ఈ పొద్దు చూస్తా ఉంటే ఆ సినిమా కల్లా ఏమి మాసాలు ఏమి సినిమా ఇది ఏమి పానాల మీద ఆ మాదిరి ఎవరన్నా ఊళ్ళో ఇల్లు అయిపోతే మళ్ళీ ఏం బతుకుతామా? అంత ఘోరం సినిమా నేను చూడాలి. ఇప్పటికి 10 ఏళ్ళు ఆ సినిమా చూస్తా ఉంటే అంత బాగుంది. సినిమా చూసేకేమో బాగానే ఉంది, కానీ చాలా మాసాలు చాలా ఘోరాలు సినిమా చూస్తా ఉంటా. తమ్ముళ్ళు పాపము అన్నయ్య తమ్ముడైనోడు ఇద్దరు జతగా ఉంటే అన్న తమ్ముళ్ళు వాళ్ళ నాయన కొట్టేది చూసి వాళ్ళ అమ్మని కూడా ఈసిరి రేకులకి వేస్తా ఉంటే చూసి బిడ్డ అయినోడు అప్పుడు పోయి వాళ్ళ నాయన్ని నరికేస్తాడు. వాళ్ళ నాయన్ని వెళ్ళిపోతాడు. వాళ్ళ అన్న వాడు శివ అనేది వాళ్ళ అన్నని వాడు అక్కడ ఆ దేశానికి వెళ్ళిపోయింటాడు. నరికి పొడిసే మన దేశం కాదు వాడు పోయిండేది, అక్కడ ఉండిపోయింటాడు. ఈడు వాళ్ళ మక్కమ్మ పోతే నాకు పోలీస్ పని కావాలా అని చెప్పి పోతాడు. ఆ పోలీస్ పనికి పోయినప్పుడు ఏం చెప్తారంటాడా, వాడు మినిస్టర్లు ఉంటారు. ఆ మినిస్టర్లు ఏం చెప్తారంటే, అయ్యా మీ అన్నను చూడాలంటే నేను అనిపిస్తాను, కానీ నువ్వు చాలా ఉత్సాహం చాలా బాధల్లో పోవాలా అని చెప్తాడు. పోతే కూడా నేను పోతాను అని మాట ఇచ్చి అన్ని దిక్కులు మార్చేసి మన రైతు మాదిరే పోతాడు. పోతే కూడా పోయి లేని యుద్ధాలంతా చేసుకుంటా పోతాడు. పోయినప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ కనబరుస్తాడు వాళ్ళ అన్నయ్యనోడు. కానీ ఇద్దరు ఈయన పట్టుకొని ఎవరురా నువ్వు అని చెప్పి వాళ్ళకు ఎవరినో కొడతా ఉంటే ఈయన పానం ఉండలేక 4-5 పెరికేస్తాడు. ఈయన వచ్చేస్తాడు వాళ్ళ అన్నయ్యనోడు. ఈయన కొట్టుకుంటారు ఇద్దరు. కొట్టుకుంటా ఈ చిన్నప్పుడు వాళ్ళు ఈ జతగా కొట్టుకొని పోరాడింటారు కదా, వాళ్ళు ఒకరినొకరు దొబ్బుకొని అప్పుడు వాళ్ళకి కనబడుస్తుంది. ఆ రగతాలకి అన్నదమ్ముళ్ళు వాళ్ళు దొబ్బుకుంటే అన్నని చంపేసేకి సిద్ధం చేస్తా ఉంటే అప్పుడు ఆ కలవరం వాళ్ళకు వస్తుంది. ఒరే ఈడు మా అన్న, ఈడు నా తమ్ముడు అనేది వాటికి వాళ్ళు వదులుకుంటారు. మళ్ళీ పోతారు. పోయి ఆ భారత యుద్ధంలో ఎంతో ఈయన యామారించి తోడుకొచ్చారు మన దేశానికి, మనకి వల్ల వద్దు అని చెప్పి పోయి ఉంటారు. ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళ అన్నని చంపే టయానికి ఆంధ్ర మాసం జరిగి అప్పుడు ఈ తొమ్మిదైననే వాని వల్ల వేసుకొని వాని నిద్ర పెట్టేది, వాని కాళ్ళు విసికేది, వాని మాయ మంత్రాలతో పెట్టుకోవాలనుకుంది. వాళ్ళన్న వాళ్ళు గుంపు అంతా చంపేసి ఉంటారు. వాళ్ళు వదిన గారిని బిడ్డల్ని అందరినీ బిడ్డ ఒకడు ఉంటాడు. అందరినీ చంపేసిన తర్వాత అప్పుడు నిద్ర ఎందుకు నువ్వు పోయేది, నువ్వు ఉండు, మళ్ళా నువ్వు పోతే యుద్ధం ఇప్పుడు తాపిచ్చేస్తుంది ముందు
2 బాట్లు దాపిస్తుంది, పెద్ద పెద్ద బాట్లు. ఆ మొత్తం మీద నువ్వు ఎందుకు పోతాయి లేస్తాడు వాడు అప్పటికి. మా ఏమైనా మా శుభ అని. సో అప్పుడు లేచినప్పుడు ఏం చేస్తాడంటే అది చేస్తుందంటే వాడిని తలకాయ వేసి నట్టును నెట్టిచ్చేసి వాడిని కల్లా చూసి వాడిని అట్లే నిద్ర పెడుతుంది. వాడు నిద్రపోతా ఉంటాడు. మళ్ళీ వీళ్ళంతా ఏడోళ్ళ మరణం చేసేసేసి ఇదైపోయితే అప్పుడు ఈయన వచ్చి నిద్ర లేపుతుంది. ఏం నిద్రపోతానే ఉండవే అని అంటుంది. నేను లేస్తాడు. లేచినప్పుడు వానికి కలవరం వస్తుంది వాని మీద. అప్పుడు దావు చూపించేస్తుంది. అదే ఇంక నువ్వు పో, నీకు దావు కలిగినది. అప్పుడు వీళ్ళు పోతాడు. పోతే ఆడ చచ్చిపోయింటారు. వాడే మళ్ళా వాడు దేవునితో సమానం అయిపోయి యాడోడు ఆడ చంపి మళ్ళా అప్పుడు ఆ జనాన్ని అంతా లేచి మళ్ళా ఆ గుంపును తయారు చేసి వాడే ఒక ముఖ్యమంత్రుడు అయిపోయి మోసి వాని ఒక దేవుడుగా బలవంతుడుగా పెట్టుకుంటారప్ప. సినిమా బాగున్నది, నచ్చినది నాకు. ఏమి నచ్చినా మాసాలు చాలా జరుగుతాయి నాయన అట్లా చూస్తా ఉంటే. కింగ్డమ్ సినిమా కోసం చాలా ఆశలు పెట్టుకొని ఒక సాంగ్ కోసం అయితే వెళ్ళాను. లాస్ట్ వరకు ఎప్పుడు వస్తుందా ఆ పాట కోసం చివరి వరకు చూసి లాస్ట్ లో సినిమా అయిపోయిన తర్వాత తెలిసింది ఏమంటే చాలా లెంత్ కావడంతో సినిమాలో పాట లేదని చెప్పారు. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. తాత బీడీ తాగదు అని చెప్పి కదా చూపించినైనా ఆ రోగాలు మనకు రాకూడదు. మనం ఇంక నేను బీడీ కూడా ఏదో ఎలాంటి ఒకేసారి ఇస్తే గుండె ఆటుకోలేకపోతుంది. రేపు మొన్న అట్లా వీడు పిలిచి ఖాళీగా సాధించేస్తారు. బీడీ తాగేది కానీ ఏది కానీ అవసరం. ఏదో చాలా రోజులు అయ్యా నేను సినిమా చూసి 10-20 ఏళ్ళు లాగా. కానీ తోటపత్రి చూస్తే బాగా మంచి సినిమా, చూడాల్సిన సినిమా అది.